ఇంతకు మునుపు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి అడిగినటువంటి 18 కోరికలే కాక ఇంకొక 3 కోరికలు కూడా కోరాడు. అవేంటంటే, ఇంకా యుద్ధాలలో తనకి ఎవరూ ఎదురునిలువలేని అంతటి శౌర్యం మరియు సమస్త లోకాలను పాలించే వారందరినీ ఓడించే చేవ, భూభువ శువ అనే మూల్లోకాలు మూటిపైన జయం కావాలని హిరణ్యకశిపుడు వరం కోరాడు. అతని తపస్సుకు సంతోషించి అట్టి వరాలు దుర్లభాలు అయినా బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తూ ఈ విధంగా అన్నాడు: ఓ హిరణ్యకశిప, నువ్వు నన్ను అడిగిన వరాలు ఎవరికైనా పొందసఖ్యం కానివి. ఇలాంటి వరాలు ఇంతకుముందు ఎవరూ కోరలేదు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీ అందరి కరుణతో ఈ 21 వరాలు ప్రసాదిస్తున్నాను. నేర్పు న్యాయము కలిగి మంచి బుద్ధితో మెలుగుతూ బ్రతుకుము అని చెప్పాడు. భగవంతుడైన బ్రహ్మ వరాలు ఇచ్చాడనే గౌరవం ఏమాత్రమూ లేకుండా తన సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి చంపినందుకు శ్రీహరిపై పగ సాధించాలని హిరణ్యకశిపుడు నిశ్చయించుకున్నాడు. మదించిపోయి మహావిష్ణువు పైననే విరోధం పెంచుకున్నాడు. ఆ దానవుని దుశ్చేష్టలు భరించడానికి వీలు లేకుండా పెచ్చు పెరిగిపోయాయి. ఒకనాడు గంధర్వులను సంహరిస్తాడు, మరొకనాడు దేవతలను తరిమి కొడతాడు. నాగరాజులను, గ్రహాలను, యక్షులను, పక్షిరాజులను, సిద్ధులను, మానవులను, కిన్నరులను, విద్యాధరులను, సాధ్యులను, చారణులను, భూతాలను, ప్రేతాలను, పిశాచాలను, అడవి జంతువుల సమూహాలను దుస్సహమైన పరాక్రమంతో హిరణ్యకశిపుడు ప్రాణకోటిని పీడించసాగాడు. వరం పొందిన గర్వం వల్ల అతని కళ్లకు పొరలు కమ్మాయి. ఈ దానవుని ధాటికి రాత్రింబవళ్ళు లోకాలు కృశించిపోయాయి. దిశలు దుర్దశను పొందాయి. సృష్టి సమస్తము నిరంకసుడైన ఆ నిశాచరుని శాసనానికి వశమైపోయింది. లోకమంతా అతి దీనంగా అతని ఆజ్ఞకు కట్టుబడిపోయింది. ముల్లోకాల ఐశ్వర్యంతో విరాజిల్లే దేవేంద్ర భవనంలోకి హిరణ్యకశిపుడు ప్రవేశించి దేవేంద్ర సింహాసనంపై కూర్చుని త్రిలోకనాథుడయ్యాడు. ఇతని దర్పం చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప తక్కిన దేవతలంతా భయభ్రాంతులయ్యారు. భూలోకంలో యాజ్ఞికులు యాగాలు చేస్తూ ఉంటే ఆ దానవేంద్రుడు తానే వచ్చి యాగాలలో దేవతలకు రావలసిన హవిర్భాగాలను స్వయంగా బలాత్కారంగా తీసుకుని వెళ్ళేవాడు. ఈ విధంగా హిరణ్యకశిపుడు దిక్కులన్నీ జయించి దిక్పాలకులందరినీ తనకు వశం చేసుకున్నాడు. లోకం మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దానితో తృప్తి పడకుండా శాస్త్రమర్యాదలను కూడా అతిక్రమించాడు. విధాత ఇచ్చిన వరబలం వల్ల పెళ్ళుబుకిన దుర్వార గర్వంతో విర్రవీగాడు. సమయంలో దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, మహర్షులు మొదలైన వారందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి రక్షించవలసినదిగా మొక్కుకున్నారు. వారి మొరను విన్నటువంటి శ్రీ మహావిష్ణువు సాధుస్వభావులైన దేవతలకు ధైర్యం చెబుతూ కంటికి కనిపించకుండా ఈ విధంగా చెప్పాడు: శ్రేష్ఠులారా, భయపడకండి, నేను మీకు అభయం ఇస్తున్నాను. మీకు క్షేమం కలుగుతుంది. హిరణ్యకశిపుడు చేస్తున్న అశాస్త్రీయమైన దుష్కృత్యాలు అన్నీ నాకు తెలుసు. ఈ దానవుడు బ్రహ్మవర ప్రభావం వల్లనే కన్ను కానకుండా ఇంత వాడై దేవతలను, భక్తులను బాధిస్తున్నాడు. నాకు సర్వము తెలుసు. ఆ రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదుణ్ణి బుద్ధిమంతుడని, శమదమాది సద్గుణ సంపన్నుడని, అజాత శత్రువని, ప్రేమాభిమానాలు ఏ కోశానా లేకుండా ఎప్పుడు హింసిస్తాడో అప్పుడే వీణ్ణి నేను వధించి వేస్తాను. మీకు శుభం కలుగుతుంది అని అభయమిచ్చాడు.